అనంతరము మహాదీర్ఘనిద్రలో ఉన్న వికారమైన అందహీనుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడిని మేలుకొలుపుటకు రాక్షస సమూహము అతనికిష్టమైన వివిధ రకముల మాంసాహారములను, అన్నరాశులను, రక్త కుంభములను, ఇతర భోజ్య పదార్థములెన్నింటినో నిద్రించుచున్న అతడి ముందుంచిరి. కుంభకర్ణుడు నిద్రలో సర్పము వలె బుసలు కొట్టుచుండగా రాక్షసులు పైకిగిరి తిరిగి పడిపోవుచుండిరి. అతని మహాకాయము నుండి అంతులేని దుర్వాసన వచ్చుచుండెను. దీర్ఘకాయము గల కుంభకర్ణుడు నిద్ర మేల్కొని తృప్తిగా ఆరగించి విషయం తెలుసుకొని యుద్ధరంగమున కేగెను. మహాబలశాలి అయిన అతడు పెద్ద గదాయధమును తిప్పి విసిరివేయగా వేలాది వానరులు చెల్లాచెదరైపోయిరి. కుంభకర్ణుడు సర్పములను భుజించి గరుడిని వలె వానరులను గుంపులుగా పట్టి నోటిలో వేసుకొని నమలసాగెను. వేలాది వానరులను సంహరించుచు యుద్ధములో బీభత్సము సృష్టించుచు చివరకు శ్రీరాముడితో వధించబడెను.